హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కూర్గ్‌లో ఉన్న ఒక డిఫరెంట్ ప్లేస్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది మన అదర్ కంట్రీ యొక్క చరిత్ర తెలిపేది. మన కంట్రీదైతే కాదు. బట్ మన కంట్రీలో అలాగే మన పక్క స్టేట్‌లో ఇంత మంచి ప్లేస్ ఉందని నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. సో, ఇది మనకి కూర్గ్‌లో ఉండే ఒక మాన్స్ట్రీ. దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటారు. అలాగే నామ్‌స్ట్రింగ్ మాన్స్ట్రీ అని కూడా అంటారు. సో, ఇది ఫస్ట్ స్టార్ట్ చేసింది 1960స్‌లో. అప్పుడైతే ఇక్కడ ఓన్లీ చిన్న మఠంలాగా ఉండేది. ఇప్పుడు ఇది 80 ఎకర్స్ ప్లేస్‌లో మొత్తం కన్‌స్ట్రక్షన్ చేసున్నారు. మొత్తం టిబెటియన్ కల్చర్ రిప్రజెంట్ చేసేలాగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది లోపలంతా కూడా. సో, ఇక్కడ పిల్లలకి వీళ్ళే స్కూల్స్, కాలేజెస్ అంతా కూడా కన్‌స్ట్రక్షన్ చేసున్నారు. ఇది సిటీ సెంటర్‌లో ఇంత పెద్ద ప్లేస్ అనేది ఉంది వీళ్ళకి. పెయింటింగ్స్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా చూడ్డానికి రకరకాల ఆర్కిటెక్చర్‌ని అయితే వీళ్ళు యూజ్ చేసున్నారు. దీంట్లో ఉండే విగ్రహాలు కూడా 40 ఫీట్ హైట్‌లో మొత్తం గోల్డ్ కవరింగ్‌తో చేసున్నారు బుద్ధుడి విగ్రహాలు. సో, వీళ్ళు ప్రేయర్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వీళ్ళైతే దేవుడికి కూల్ డ్రింక్స్ కూడా ఆఫర్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ టైమ్ చూసినట్టయితే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. దేవుడికేంటి వీళ్ళు కూల్ డ్రింక్స్ పెడుతున్నారని. సో, వాళ్ళు దేవుడికి పెట్టిన కూల్ డ్రింక్స్‌ని మళ్ళీ వాళ్ళు తాగుతారు. సో, బాటిల్స్ అలానే పెడతా ఉన్నారు. ఈ లోపలంతా కూడా వీళ్ళ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వీళ్ళ ప్రేయర్ రూమ్స్ అన్నీ కూడా. ఇదొచ్చి ఒక రెప్లికా. ఈ రెప్లికా ఏంటంటే వీళ్ళకి టిబెట్‌లో ఉండే వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ అనమాట. ఇదైతే 80స్‌లో బిల్డ్ చేశారు. అప్పుడు ఉన్న రాజు. సో, దాన్ని అలాగే పరంపరగా కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇదైతే ఒక ఎలిఫెంట్ షేప్‌లో ఉంటుంది. సో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ దాని హిస్టరీని అలాగే అది ఏ షేప్‌లో ఉంది, ఎవరు కన్‌స్ట్రక్షన్ చేశారు, అప్పటినుంచి ఉన్న రాజులు ఎవరెవరు అని వాళ్ళ నేమ్స్ అంతా కూడా ఇక్కడ లిస్ట్ రాసున్నారు. సో, చూడ్డానికైతే మనకైతే ఇక్కడ నాకైతే ఎలిఫెంట్ షేప్ కొంచెమే అనిపించింది. బట్ రియల్‌గా మనం ఆ ఒరిజినల్ ప్లేస్‌కెళ్ళి చూస్తే ఏమన్నా అలా ఉండొచ్చు. ఇక్కడ పైన చూసారా? ఇదంతా కూడా వీళ్ళు సూర్యుడిని కూడా పూజిస్తారు వీళ్ళ దాంట్లో. సో, అందుకని పైన సూర్యుని ఆకారంలో ఉండే చక్రాలు కానీ, లోపల గానీ వీళ్ళు వీళ్ళు వేసే పెయింటింగ్‌లో అంతా కూడా ఎలిఫెంట్స్ అవన్నీ ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉండింది. అలాగే ఇక్కడ లోపల పిల్లలంతా కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది మనకైతే ఫస్ట్ టైమ్ చూడ్డానికి. సో, వీళ్ళిక్కడ మెడిటేషన్ చేసే ప్లేస్ సెపరేట్‌గా ఉంది. అలాగే వాళ్ళు దేవుళ్ళని పూజించే ప్లేస్ సెపరేట్‌గా ఉంది. ఇక్కడ చూసారా ఇవంతా కూడా వాళ్ళు పూజ చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించే గంటలు, డోలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు. లోపలైతే పార్క్ గూడా చాలా ప్రశాంతంగా ఉంది. రకరకాల చెట్లతో అయితే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది లోపల టైమ్ స్పెండ్ చేయడానికి. ఇదొక జస్ట్ ఓన్లీ పర్యాటక ప్లేస్‌గా కాకుండా లోపల మనకి ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే మనం లోపల చూడొచ్చు. ఆ పైన చూడండి మనం వెళ్ళిన తిరుమలలో ఎలా అయితే శంకు చక్రాలు అలా ఉంటాయో, వీళ్ళు గూడా మధ్యలో చక్రంలాగా పెట్టున్నారు. బట్ ఈ పక్క, ఆ పక్క వీళ్ళు ఏదో జంతువు ఆకారంలో పెట్టున్నారు. వీళ్ళ కల్చర్‌లో ఎక్కువ వీళ్ళ పెయింటింగ్స్‌లో కూడా యానిమల్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో, చుట్టూ ఉన్న టెంపుల్స్ కానీ, దాంట్లో ఉండే పెయింటింగ్స్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అలాగే అట్రాక్టింగ్‌గా అనిపిస్తుంది. సో, వీళ్ళిక్కడ పూజ చేసుకున్నప్పుడు దీపాలన్నీ కూడా ఇక్కడ ఒక మండపంలాగా పెట్టి దాంట్లో పెడతా ఉన్నారు. గుళ్ళో అంతా కాకుండా. ఎందుకంటే లోపలంతా కూడా ఎక్కువ పాలరాయిని ఉపయోగించున్నారు. సో, వీళ్ళు అలాగే ఈ గంటలు కానీ, చుట్టూ ప్లేసెస్ కానీ చాలా బావుండింది. రకరకాలుగా ఉన్నాయి వీళ్ళ టెంపుల్స్. ఒక చోట వచ్చి ఓన్లీ బుద్ధుడి విగ్రహం ఉంది. ఇంకో చోటొచ్చి లోపల వాళ్ళ గురువులకు సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో వీళ్ళ సంస్కృతితో పాటు వాళ్ళ వేదాలు కానీ అవన్నీ కూడా పెయింట్‌లో రిప్రజెంట్ చేసేలాగా జీవన విధానాన్ని అన్నిటిని పెట్టున్నారనమాట. మనకి పెయింట్స్‌కి మీనింగ్స్ ఎక్కువ తెలీదు కానీ ఎవరైనా అక్కడ గైడ్స్‌లా అలా ఉంటే మనం తెలుసుకోవచ్చు. ఇదంతా లోపల వీళ్ళ మెడిటేషన్ ఏరియా అలాగే ప్రేయర్ ఏరియా అనమాట. సో, వాళ్ళ కోసం సెపరేట్‌గా అరేంజ్ చేసుకోండేది. ఇవి వాళ్ళ గురువులు ఎవరైతే బుద్ బుద్ధిజం స్టార్ట్ అయిందో అప్పటినుంచి ఉండే గురువులకు కూడా వాళ్ళిక్కడ టెంపుల్‌లో వాళ్ళ గురువులకు కూడా ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తారు. సో, చాలా అంటే చాలా బావుంది. ఈ ఒక్కొక్క విగ్రహం కూడా 40 అడుగుల హైట్‌లో పెట్టున్నారనమాట. మొత్తం గోల్డ్ కవరింగ్‌తో వేసి చుట్టూ చూడ్డానికి. దాని కింద నేమ్స్ కూడా పెట్టున్నారు. మొత్తం ఆ పెయింటింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. అలా కలర్స్ కానీ, వాళ్ళు దాన్ని రిప్రజెంట్ చేసేది కానీ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇక్కడంతా కూడా వాళ్ళ ప్రేయర్‌కి అరేంజ్ చేసుకున్న సీటింగ్ ఏరియా.
ఇక్కడంతా కూడా లోపల రకరకాల చెట్లయితే ఉన్నాయి. మొత్తం పార్క్ కూడా చాలా బావుంది. ఫోటోస్ తీసుకోవాలన్నా, లేదా కాసేపు ప్రశాంతంగా ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ టైమ్ స్పెండ్ చేయాలంటే, లోపల మనం ఫోటోస్ తీసుకోవడానికి కూడా చాలా లొకేషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మేమైతే లోపలంతా వాక్ చేశాము. సో, ఇది 8 ఎకర్స్ అన్నారు కదా! ఆ టెంపుల్ పోను మిగిలిన ప్లేస్ అంతా కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా పార్క్ అయితే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. చెట్లు ప్లస్ వాటర్ ఫౌంటైన్స్ అని అవి చూడ్డానికైతే చాలా బావున్నాయి. రకరకాల చెట్లయితే ఉన్నాయి. గన్నేరు చెట్లు, మందారం చెట్లు, ఇంకా చాలా రకాల చెట్లయితే ఉన్నాయి. నందివర్ధనం చెట్లు గానీ, సో, ఇదంతా కూడా మనము వాక్ చేసుకుంటూ లోపల మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, టెంపుల్స్ కాకన్నా వాళ్ళ కాలేజెసు, వాళ్ళ స్కూల్సు, అలాగే పిల్లలు స్టే చేసే హాస్టలు, ఇక్కడ లోపల పార్కింగ్ ఏరియా కానీ, వాకింగ్ ఏరియా కానీ చాలా బావుంది. ఇక్కడంతా వాటర్ ఫౌంటైన్స్ కూడా పెట్టుండారు. ఇవంతా రకరకాలుగా ఉన్నాయి చెట్లు. ఇవైతే నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఈ చెట్లు. నాకైతే వీటి పేరు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఈ లోపలంతా కూడా చెట్లతో పాటు వీళ్ళు చాలా పీస్‌ఫుల్ క్లైమేట్‌నయితే బాగా పెట్టున్నారు. సో, ఇది చూడండి ఎంత బావుందో. ఈ ఫ్లవర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. దీని పేరు నాకైతే అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. నేనైతే ఒక్కసారి మాత్రం యూట్యూబ్‌లో విన్నాను షాంపూ చెట్టు అనేది. సో, మనమంతా లోపలైతే ఎక్స్‌ప్లోర్ చేసేసాము. బయటొచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. సో, మనకి ఏదన్నా మనకి ఇంట్లో డెకరేషన్ ఐటెమ్స్ కానీ, అవి చాలా అంటే చాలా బావున్నాయి. బట్ నాకైతే కొంచెం ప్రైస్ హై అనిపిచ్చింది. అందుకే నేను చూసాను కానీ ఏమి కొనాలని అనుకోలేదు. ఎందుకంటే కొంచెం ప్రైస్ నాకు హై అనిపిచ్చింది. డ్రీమ్ క్యాచర్స్ కానీ, అలాగే మనకి బుద్ధుడి విగ్రహాలు, ఇంటికి కావాల్సిన గ్లాస్ ఐటెమ్స్, సిల్వర్ ఐటెమ్స్ అన్నీ చాలా బుద్ధుడి విగ్రహాల్లో కూడా రకరకాలున్నాయి. సైజ్ వైస్, కలర్ వైస్, లాఫింగ్ బుద్ధ లోపల చాలా అయితే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ అని మనకి మన వాల్ పెయింట్స్ కానీ, అలాంటివి చాలా ఉన్నాయి. బట్ మేము జస్ట్ చూసాం కానీ అక్కడైతే నాకేమి తీసుకోవాలని అనిపించలేదు. ఎలాగైనా మనకి బయట షాప్స్‌లో కంటే ఇక్కడ కొంచెం ప్రైస్ అయితే కాస్ట్ అనిపిచ్చింది. సో, లోపలంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేశాము. చాలా బాగా అనిపిచ్చింది. ఎవరైనా కూర్గ్ వెళ్ళాలనుకుంటే మీ బకెట్ లిస్ట్‌లో ఈ ప్లేస్ కూడా పెట్టుకోండి. చూడదగిన ప్లేస్ చాలా బావుంటుంది. సో, సీ యూ వన్ నెక్స్ట్ వీడియో గాయ్స్. Please like, share and subscribe our channel. See you on next video. Bye.